the class. So now I think I am audible, right? అందరికీ వినిపిస్తోంది కదా? Okay, all right. Okay. Good evening, and as repeated every class లో నేను రిపీట్ చేస్తున్నాను. టీమ్స్ లోనే మనం ఇంకా ఫర్దర్ అన్ని క్లాసెస్ అటెండ్ చేస్తాం కాబట్టి ఇష్యూ ఎవరికైనా వస్తే నేను ఇవాళ నోట్ చేశాను, చాలా డౌట్స్ వచ్చాయి నా దగ్గరికి. చాలా మందికి ఫోన్ నంబర్ వర్క్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. సో ఎవరికి వాళ్ళ మేబీ బికాస్ దిస్ మెథడ్ ఇస్ అన్అవైలబుల్ ఆర్ నాట్ వర్కింగ్ టెంపరీలీ అని వచ్చింది కదా. మేబీ దేర్ ఇస్ అన్ అప్డేట్ త్రూ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ సైడ్ వాళ్ళ దగ్గర నుంచి. ఓకే, మై వాయిస్ ఇస్ బ్రేకింగ్, ఎనీబడి కెన్ కన్ఫర్మ్ వాయిస్ బానే ఉందా? ఓకే 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 సో ఓకే. సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ టీమ్స్‌లో చాలా మందికి ఒక ప్రాబ్లమ్ వస్తుందంట కదా! లైక్ మొబైల్ నంబర్ నుంచి లాగిన్ అయితే అవ్వట్లేదు అని చెప్పి. సో ఇఫ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి ఇష్యూ ఫేస్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. బికాజ్ అక్కడ రాసి ఉన్నది. ఇట్స్ క్లియర్‌లీ రిటెన్ థట్ దిస్ మెథడ్ ఇస్ నాట్ వర్కింగ్ టెంపరరీలీ అని చెప్పి. సో టెంపరరీ ప్రాబ్లమే అది. టెంపరరీ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. సో దానివల్ల మనం మెయిల్ ఐడీ యూజ్ చేయండి. టైమ్ బీయింగ్ మెయిల్ ఐడీ యూజ్ చేయండి. అండ్ మెయిల్ ఐడీ యూజ్ చేస్తే ఇంకా బెటర్ బికాస్ యూ కెన్ రిసీవ్ మెయిల్స్. ఓకే. సో టెంపరరీలీ అలా చేయండి. మేబీ ఇన్ ఫ్యూ డేస్ ద ఇష్యూ విల్ బి రిజాల్వ్డ్. వి విల్ కాంటాక్ట్ ద మైక్రోసాఫ్ట్ టీమ్స్. ఓకే. అండ్ ఇవాళ క్లాస్ ఏంటి అంటే బిల్డింగ్ యువర్ రెజ్యూమే. ఓకే, మీ సీవీ ఆర్ మీ రెస్యూమే ఎలా ప్రిపేర్ చేయాలి అని చెప్పి ఐ విల్ టీచ్ యూ. అండ్ రెస్యూమే వాట్ ఆల్ షుడ్ రెస్యూమే కంటైన్ అని చెప్పి కూడా ఐ విల్ టీచ్ యూ. అండ్ ఏమేం సైట్స్ ఉంటాయి రెస్యూమే బిల్డ్ చేయడానికి అని కూడా మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ నేనైతే ఐ లైక్ కంటిన్యూయింగ్ ద క్లాస్ విచ్ మీన్స్ నిన్నటిది నేను ఇవాళ అడుగుతాను. ఓకే, సో నిన్న నేను సెల్ఫ్ ఇంట్రొడక్షన్ మీద మీకు చెప్పాను కదా. ఓకే, నేమ్స్ చూడండి. ఓకే, మీ జేఆర్సీసీఎన్ అన్న కోడ్ కరెక్ట్ గా ఉంది, బట్ 4 to 4 ఇఫ్ యు ఆర్ ఫస్ట్ ఇయర్ 4 to 4 అన్నది, ఎందుకంటే మిగతా వాళ్ళైతే లాంగ్ హాల్టికెట్ నేమ్ పెడుతున్నారు నంబర్. సో ఎవరికైతే ఇలాగా 4 to 4 అని పెట్టారో అది మీ రోల్ నంబర్ అయి ఉండొచ్చు. సో ఎవరి మీ నేమ్ పెట్టండి. ఇఫ్ యు ఆర్ ఫస్ట్ ఇయర్ ప్లీజ్ రైట్ యువర్ నేమ్. బికాస్ 4 to 4 అంటే మాకు వీఆర్ నాట్ అవేర్ కదా, మాకు అది ఏంటి అనేది క్లియర్ గా ఐడియా ఉండదు కదా. బికాస్ ఇదే హాల్ టికెట్ నేమ్ పెట్టమని చెప్పాము, లేకపోతే నేమ్ పెట్టమని చెప్పాము ఫస్ట్ ఇయర్స్ అయితే. సో జస్ట్ లుక్ ఇన్ టు ఇట్, మీ నేమ్ చూసుకోండి. ఓకే, యా ఫస్ట్ ఇయర్ కదా, ప్లీజ్ రైట్ యువర్ నేమ్. 4 to 4 బదులు మీ నేమ్ రాయండి. ఓకే ఓకే సో నిన్న నేను చెప్పినట్టు ఎవరెవరు మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ప్రిపేర్ చేశారు? ఓకే, ఐ కెన్ సీ వెరీ ఫ్యూ రెస్పాన్సెస్. అంటే ఇంకా అందరూ స్టార్ట్ చేయలేదు వాళ్ళు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ప్రిపేర్ చేయడం. కొంతమంది స్టార్ట్ చేశారు కదా. ఇఫ్ ఎనీబడి డిడ్ నాట్ అటెండ్ యెస్టర్డేస్ క్లాస్ ప్లీజ్ సీ ద రికార్డింగ్ ఆర్ మీ ఫ్రెండ్స్ ని అడిగి నేర్చుకోండి. ఓకే ఓకే ఓకే, ఇట్స్ గుడ్ ఇఫ్ యూ ప్రిపేర్డ్ ఇట్ ఇస్ గుడ్. నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ మీరు లెర్న్ చేయొచ్చు, కంప్లీట్ గా ఒకేసారి లెర్న్ చేయొచ్చు, బట్ కీప్ ప్రాక్టీసింగ్. యాక్చువల్ గా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇంత ఎర్లీగా నేను చెప్పాలనుకోలేదు. ఎస్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్, దట్ ఈస్ గుడ్ ప్రాక్టీస్ టు డూ. ఓకే, రికార్డ్ వోంట్ బి సెంట్ ఇన్ గ్రూప్. ఓకే, సో వీడియో నేను ఇంకా షేర్ చేయట్లేదు. లెట్స్ స్టార్ట్ ద క్లాస్ ఫర్ టుడే. ఒక రెస్యూమే లోనే ఏం పెట్టాలి అండ్ రెస్యూమే అనేది ఎలా ఉండాలి. సో రెస్యూమే మనం ఫస్ట్ ఒక రిక్రూటర్ మన ఫేస్ చూసే ముందే ఫస్ట్ రెస్యూమే చూస్తారు కదా. బికాస్ రెస్యూమే ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలాగవుతుంది,
ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫిలప్ చేస్తారు. అండ్ అప్లికేషన్‌తో పాటు మీ రెస్యూమే ఫిలప్ చేస్తారు. ఆన్‌లైన్‌లోనే ఈ మధ్య తీసుకుంటున్నారు కాబట్టి మాక్సిమం ఈదర్ త్రూ గూగుల్ ఫార్మ్ అవ్వచ్చు ఆర్ వాళ్ళకి సూపర్ సెట్ లాంటి వెబ్‌సైట్స్ ఉండొచ్చు. సో వాళ్ళేం చేస్తారు అంటే ఇలాగా ఆహ్, రెస్యూమే చూస్తారు ఫస్ట్. సో యువర్ రెస్యూమే షుడ్ రిప్రజెంట్ యూ. ఓకే. మీ రెస్యూమే ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో అంతే ఇంప్రెషన్ మీకు మీ మీద ఆ హెచ్ఆర్‌కి గాని, ఆ ఇంటర్వ్యూయర్‌కి గాని ఒక మంచి ఇంప్రెషన్ ఒస్తుంది. అందులోని ఏమేం పెట్టాలి అంటే, చాలా మంది ఏం చేస్తారు, మీ ఫ్రెండ్ ఎవరో ఒక రెస్యూమే ప్రిపేర్ చేసుకొనుంటారు. వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి ప్రిపేర్ చేసుకొనుంటారు. అదే మీరు సేమ్ ఆ రెస్యూమే కాపీ చేసి, మీ పేరొకటి మార్చేస్తారు. మీ పేరు పెడతారు. మీకు లైక్ ఫోను నంబర్, కాంటాక్ట్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఇవన్నీ ఒక్కటి మార్చేసి, మిగతా డీటెయిల్స్ అన్నీ సేమ్. అప్పుడు ఇంటర్వ్యూయర్ జనరల్‌గా హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఒకవేళ ఇద్దరు పాస్ అయిపోయారనుకోండి, లాస్ట్ ఫైనల్ రౌండ్ వరకు. అప్పుడు హెచ్ఆర్ జనరల్‌గా టెక్నికల్ ఇంటర్వ్యూలోనే దొరికిపోతారు అందరూ. ఎలాగంటే ఆహ్, 2 రెస్యూమేస్ పక్క పక్కనే పెట్టి చూస్తారు. అలాగ రెస్యూమేస్ పక్క పక్కనే పెట్టి చూసినప్పుడు అన్నీ సేమ్‌గా కనిపిస్తాయి. టెంప్లేట్ కూడా సేమ్‌గా కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళకి డౌట్ రాదా? అంటే ఇందులో ఎవరో ఒకళ్ళు ఒరిజినల్, ఇంకొకళ్ళు వాళ్ళ కాపీ అని చెప్పి. అప్పుడు మీ మీద నెగెటివ్ ఇంప్రెషన్ ఒస్తుంది. సో, ప్లీజ్ డోంట్ డూ ఇట్. అవాయిడ్ చేయండి ఇలా చేయడం. అండ్ రెస్యూమేలోని మీరు పెట్టాల్సినవేంటి అని ఇవాళ చూద్దాము. ఫస్ట్ మీ దగ్గర నోట్‌బుక్ అండ్ పెన్ ఉంటే స్టార్ట్ టేకింగ్ నోట్స్. ఎందుకంటే పీపీటీ ప్రిపేర్ చేసే అంత వీడియో నాట్ కమింగ్ బికాజ్ ఐ యామ్ నాట్ షేరింగ్ మై స్క్రీన్. ఓకే. మీరు నోట్‌బుక్ అండ్ పెన్ తీసుకొని రాయండి. అండ్ ఏమేం కావాలో అవన్నీ నేనిప్పుడు చెప్పిన ఒక్కొక్కటి లిస్ట్‌లో రాసుకోండి. పీపీటీ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేసే దానికన్నా మీకు లైవ్‌లోని ఒక రెస్యూమే చూపిస్తాను నేను. ఓకే. 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 షుడ్ ఐ స్టార్ట్? ఓకే. ఐల్ వెయిట్. ఓకే. ఇట్స్ 7:15 అయింది. ఐల్ వెయిట్ టిల్ ఓకే. 7:16 అయింది. ఒక 7:17, 7:18 వరకు వెయిట్ చేస్తాను. పెన్ అండ్ పేపర్ ఇమ్మీడియేట్‌లీ రెడీగా లేకపోతే యూ కెన్ రైట్ ఇన్ యువర్ ఎనీ ఫోన్, మొబైల్ ఆర్ వాట్సాప్‌లోని మీరేదో ఎక్కడైనా ఒక దగ్గర నోట్ చేసి పెట్టుకోండి ఆర్ ఆస్క్ యువర్ ఫ్రెండ్స్. అండ్ మనం లేట్ చేస్తే మళ్ళీ మనకే టైమ్ వేస్ట్ అవుతుంది. Okay, let's start the class. It's time. We don't have to waste any of our time. Hmm. Okay. Students, I don't want anybody to reply to anyone in the class. ఓకే. సో థట్ మరి మన క్లాస్‌లోని ఏ గొడవలు లేకుండా సైలెంట్‌గా, డీసెంట్‌గా క్లాస్ అయిపోవాలి. ఎవరు ఎవరికీ రిప్లై ఇవ్వద్దు. మీకేమైనా డౌట్స్ ఉంటే నన్నడగండి.
ఓకే. వీడియో ఇప్పుడే నేను షేర్ చేయడం స్టార్ట్ చేశాను. ఎవరికైతే వీడియో వస్తోంది ఐ థింక్ ఇప్పుడే అందరికి వీడియో కనిపిస్తోందా? నా స్క్రీన్ కనిపిస్తోందా? ఓకే. సో దిస్ ఇస్ క్యాన్వా. నేను రెస్యూమే క్యాన్వాలోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి. మీరు క్యాన్వాలోని యూజ్ చేసి చేయొచ్చు. క్యాన్వా కాకపోతే యూ కెన్ యూజ్ మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో కూడా ఉంటుంది. అండ్ మీరు జస్ట్ గూగుల్‌లోకి వెళ్ళి రెస్యూమే బిల్డర్ అని సెర్చ్ చేస్తే రెస్యూమే మీ డేటా అడుగుతుంది. మీ అందులోని ఏమేం కాలమ్స్ కావాలి అని చెప్పి మీ డేటా అడుగుతుంది. దాన్ని కస్టమైజ్ చేసుకోండి. వాళ్ళు అడిగే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ తర్వాత ఒకవేళ ఏఐ కావాలి అంటే ఓకే. ఏఐ కావాలి అనుకుంటే బాగా ప్రిపేర్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి కూడా రెస్యూమే బిల్డ్ చేసుకోవచ్చు మనం. సో, దిస్ ఈస్ అ రెస్యూమే. చాలా టెంప్లేట్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే జస్ట్ ఎ సెకండ్. యూ కెన్ గో టు టెంప్లేట్స్. క్యాన్వా అని చెప్పి మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి. రాగానే మీరు మీ ఐడీ ఇచ్చి లాగిన్ అవ్వండి. అండ్ ఐడీ అంటే మీరు యూ కెన్ జాయిన్ విత్ యువర్ ఈమెయిల్ ఐడీ ఆల్సో. ఓకే. సో, టెంప్లేట్స్‌లోకి వెళ్ళండి. టెంప్లేట్స్‌లోని సెర్చ్‌లో రెస్యూమే అని సెర్చ్ చేయండి. రెస్యూమే ఆర్ సీవీ అని చెప్పి సెర్చ్ చేయండి. ఓకే. సో, ఇక్కడ మీకు చాలా టైప్స్ ఆఫ్ రెస్యూమేస్ ఒస్తాయి. ఇంతకుముందు రెస్యూమే ఎలా ఉండేది అంటే చాలా ఫార్మల్‌గా ఉండేది. ఇలాగ ఫోటోస్ అండ్ కలర్స్ ఏవి లేకుండా ఉండేది. అండ్ ఈ మధ్య ఇలాగుండేది మాక్సిమం ఇంతకుముందు. ఓకే. ఇంతకుముందు ఇలాగ జస్ట్ చాలా ప్లెయిన్‌గా ఉండేది. ఇలాంటివన్నీ మీరు మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో కూడా చేసుకోవచ్చు. బట్ మీకింకా ఇలా కలర్‌ఫుల్‌గా కావాలి, మోడర్న్ టెంప్లేట్స్ కావాలి అంటే, టెంప్లేట్ అంటే ఏం లేదు. వాళ్ళు ఇలా ఒక ఫిక్స్‌డ్‌గా ఇలాగొకటిస్తారు. ఇక్కడ మీరు టెక్నికల్ స్కిల్స్ పెట్టుకోండి, ప్రాజెక్ట్స్ పెట్టుకోండి, ఇలా ఎడ్యుకేషన్ అని చెప్పి వాళ్ళే ఇస్తారు. దాన్ని మన అవసరానికి తగ్గట్టు మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇలాగా చాలా ఉంటాయి. అండ్ ఫస్ట్ రెస్యూమే ప్రిపేర్ చేసేటప్పుడు కీప్ ఎనీ లైట్ కలర్. ఎక్కువ డార్క్ కలర్స్ ఆర్ ఫంకీ కలర్స్ అంటే లైక్ ఒక డార్క్ రెడ్ లాగా ఆర్ అన్‌అట్రాక్టివ్‌గా అనిపించకూడదు. యువర్ రెస్యూమే షుడ్ బి వెరీ అట్రాక్టివ్. అండ్ లైట్ కలర్స్ ఉంటే జనరల్‌గా ప్లెజెంట్‌గా ఉంటుంది. సో, లైట్ కలర్స్ ప్రిఫర్ చేయండి. ఇలాగా దిస్ ఆల్సో లైట్ కలర్ నో ప్రాబ్లమ్. అండ్ మీరు ప్రింట్ తీసుకునేటప్పుడు ఒకవేళ మీరు ఇలాగ డార్క్ ఏమైనా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. ఐ విల్ ఓపెన్ దిస్. ఇలాంటి డార్క్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ఒకవేళ ప్రింట్ జనరల్‌గా ప్రింట్ కూడా సబ్మిట్ చేయమని అడుగుతారు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు. అప్పుడు మీరు ప్రింట్ తీసినప్పుడు బ్లాక్ అండ్ వైట్‌లో కనుక తీస్తే అసలు ఎఫెక్టివ్‌గా ఉండదు. ఎందుకంటే ఈ కలర్‌లోని కలర్ కలిసిపోతుంది. సో, మీరు ఏ కలర్ పెట్టారు అని కూడా ఇక్కడ వాళ్ళకి కరెక్ట్‌గా తెలీదు. దానివల్ల దట్ విల్ షో లైక్ ఇలా డార్క్‌గా కనిపిస్తే డార్క్ కలర్స్ కంట లైట్ కలర్స్ ప్లెజెంట్‌గా ఉంటాయి. లైక్ ఇప్పుడు రూమ్‌లో చీకటిగా ఉన్నది అంటే మనకు కొంచెం డల్‌గా ఉంటుంది కదా! సో, అలాగా కొంచెం ప్లెజెంట్‌గా ఉండాలంటే రూమ్‌లో మనం లైట్స్ పెట్టుకోవాలి. అలా అని చెప్పి మనం డిఫరెంట్ గ్రీన్, బ్లూ, రెడ్ లైట్స్ పెట్టుకుంటే అది కూడా అన్‌ప్లెజెంట్‌గా ఉంటుంది. సో, అలాగే మన రెస్యూమే కూడా లైట్‌గా ఉంటే చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. సో, చూస్ లైట్ కలర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఇందులో కూడా లైట్ క్రీమ్ కలర్ యూజ్ చేశారు కదా! సో, అలాంటివి యూజ్ చేస్తే నాట్ ఎ ప్రాబ్లమ్. ఓకే. ఓకే. సో, ఏదో ఒక టెంప్లేట్ తీసుకోవండి. మీకు ఇలాగ చాలా టెంప్లేట్స్ ఉంటాయి. ఫర్ ఫ్రీ యూ కెన్ యాక్సెస్ మాక్సిమం టెంప్లేట్స్. ఇంకా కాన్వా ప్రో ఉన్నది. మనం ఏది మనీ కట్టి దానికి చేసే అంత అవసరం లేదు ఇందులో. బికాజ్ ఫ్రీగా మీకు చాలా మంచి టెంప్లేట్స్ వస్తున్నాయి. ఓకే. సో, సీ టు ఇట్. అండ్ ఇది ఒక ఎగ్జాంపుల్ రెస్యూమే.
సో ఇక్కడ మీరు మీ నేమ్ ఇస్తారు. ఇది ఇంతకు ముందు ఎలా ఉండేది అంటే, ఈ రెస్యూమే నేను దీన్ని కస్టమైజ్ చెయ్యక ముందు ఎలా ఉండేది అంటే, మేబీ సంథింగ్ లైక్ దిస్ ఆర్ దిస్. ఓకే. ఇలాగ ప్లెయిన్‌గా ఓన్లీ ఒక కొన్ని వాడికి కావాల్సిన టెంప్లేట్సే ఇస్తాడు. ఐ మీన్ సబ్ హెడ్డింగ్సే ఇస్తాడు. ఎడ్యుకేషన్ అవ్వచ్చు, లాంగ్వేజ్ అవ్వచ్చు, కంప్యూటర్ స్కిల్స్, వాలంటీర్ ఎక్స్‌పీరియన్స్ ఇలాగ. వాళ్ళకి కావాల్సినవే ఇస్తారు. బట్ మనం మన రెస్యూమేలో చాలా పెట్టొచ్చు. ఓకే. రైట్ డౌన్ పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 1 ఏంటి అంటే, చూస్ వెరీ లైట్ టెంప్లేట్. అవాయిడ్ డార్క్ టెంప్లేట్స్. ఓకే. లైట్ కలర్స్ తీసుకోండి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు టెంప్లేట్‌లోని మనం రెస్యూమే షుడ్ బి ఓన్లీ ఆఫ్ 1 పేజ్. ఎందుకంటే జనరల్‌గా డిగ్రీకి 1 పేజ్ సరిపోతుంది. అండ్ ఇంజినీరింగ్ అయినా కూడా 1 పేజే ప్రిఫర్ చేస్తారు. బట్ మీకు చాలా కంటెంట్ ఉంది. మీకు చాలా అచీవ్‌మెంట్స్ ఉన్నాయి అంటే, దెన్ యూ కెన్ గో ఫర్ ది సెకండ్ పేజ్. ఓకే. సో, సెకండ్ పేజ్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఒకవేళ కంటెంట్ ఇక్కడ ఫస్ట్ పేజ్ ఫుల్‌గా ఫిల్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ పేజ్ ఫుల్‌గా ఫిల్ అయిపోయింది అంటే, సెకండ్ పేజ్‌లో ఓన్లీ ఇక్కడి వరకు సగం వరకు వచ్చి ఆగిపోయింది అంటే, మీరు ఈదర్ ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ కిందనొచ్చిన దాన్ని కూడా పైనే ఫిట్ చేసేయడం ఎలాగో ఒకలాగా. ఓకే. అది కాదు. ఆల్రెడీ నాకిక్కడ చాలా కంటెంట్ ఉన్నది. ఇక్కడ కిందనున్న ఎక్స్‌ట్రా కంటెంట్ నేను ఇందులో ఫిట్ చేయలేను అంటే, అప్పుడేం చేస్తారు? మీకు తగ్గట్టు కిందకి, పైకి మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు నాకిక్కడ సరిపోలేదు అంటే, ఈ అచీవ్‌మెంట్స్ అన్న కాలమ్ మొత్తం తీసుకెళ్ళి నేను కింద పెట్టేస్తా. కింద పెట్టేసి ట్రైనింగ్ ఎక్స్‌పీరియన్స్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ నేను పైన పెడతా. సో, ఫస్ట్ పేజ్‌లో ఇంత కంటెంట్ కవర్ అయిపోయిన తర్వాత అచీవ్‌మెంట్స్ పారాగ్రాఫ్ పెద్దగా ఉంది కాబట్టి కిందకి సెట్ చేస్తా. ఇలాగా మనంతట మనం ఆలోచించి చెయ్యాలి. బికాస్ ప్రతి స్టెప్‌లోని ఎవ్వరు గైడ్ చేయలేరు. బికాస్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా నీడ్ రావచ్చు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లెంత్ రావచ్చు. సో, మీకు ఏది కరెక్ట్‌గా ఉంటుంది అని మీరు చూసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ యువర్ నేమ్. మీ నేమ్ రాయండి. వాట్ అండ్ ఆల్ a resume should contain. Please make a list of this. First, your name. ఫుల్ నేమ్, మేబీ ఇనీషియల్స్. ఇప్పుడు టాటా మేఘన అంటే నేను టాటా మేఘన అని ఫుల్‌గా రాయొచ్చు. ఆర్ టీ డాట్ మేఘన. మీరు ఏదైతే ఎక్కువగా యూజ్ చేస్తారో మీ ఎగ్జామ్స్‌లో అవ్వనివ్వండి, ఆర్ మీ ఆధార్ కార్డ్‌లోని అలాగా ఏ పేరైతే ఎక్కువగా యూజ్ చేస్తారో, అలాగే ఇక్కడ యువర్ నేమ్‌లోని మీ నేమ్ ఇచ్చేయండి. సెకండ్, ఇప్పుడు బిఈ అంటే మీ క్వాలిఫికేషన్. మీ డిగ్రీలోని మీరు ఏం చేస్తున్నారు? బీఏ చేస్తున్నారా? బీఎస్సీయా? బీకామా? స్పెషలైజేషన్ ఏంటి? అవన్నీ మెయింటైన్ చేయాలి. అండ్ యూ షుడ్ మెన్షన్ యువర్ గ్రూప్. జనరల్‌గా ఇంజినీరింగ్‌కి అయితే ఇలాంటి గ్రూప్స్ ఉంటాయి. ఆర్ మీ బీఎస్సీకి ఏముంటాయో అది కూడా మీరు రాసుకోవచ్చు. అండ్ ఓకే. 2 పాయింట్స్ ఇప్పటికే మనకొచ్చాయి. ఇక్కడ యూ షుడ్ గివ్ యువర్ ఫోటోగ్రాఫ్. ఫోటోగ్రాఫ్ అంటే చాలా ఇన్ఫార్మల్ ఫోటోగ్రాఫ్స్ ఉండకూడదు. ఫోటోగ్రాఫ్ షుడ్ బి వెరీ ఫార్మల్ ఇన్ అ వెరీ నీట్ అటైర్. అటైర్ అంటే హౌ యూ డ్రెస్. ఓకే. ఒక ఫార్మల్ డ్రెస్‌లోని మీరొక ఫార్మల్ ఫోటోగ్రాఫ్ తీసుకోండి. మీరు ఇంట్లో ఫోటోస్ తీసుకున్నా పర్లేదు. ప్రాపర్ లైటింగ్‌లోని. మన ఫోటో షూట్ చేసినట్టు బయటికి వెళ్ళి ర్యాండమ్‌గా ఏదో యాంగిల్‌లో సెల్ఫీ తీసుకొని పెడతా అలాగా అస్సల ఎక్కడ మన రిక్రూటర్‌కి, ఇంటర్వ్యూయర్‌కి ఇన్ఫార్మల్‌గా ఎక్కడ అనిపించకూడదు. సో, ఫోటో ఫార్మల్‌గా మీరు చాలా మంది పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోవడానికెళ్తారు కదా! బికాజ్ ఇంటర్వ్యూలోని ఎప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినా ఒక 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ పెట్టుకొని వెళ్ళండి. అండ్ మీ ప్రూఫ్స్ లైక్ ఆధార్ ప్రూఫ్, ఆధార్ జెరాక్స్ అండ్ నెక్స్ట్ ఆధార్ జెరాక్స్, మీ 10th మార్క్స్ సర్టిఫికేట్ జెరాక్స్, ఇంటర్ మార్క్స్ సర్టిఫికేట్ జెరాక్స్ ఇలాగ జెరాక్స్‌లు ఎప్పుడు కంటెంట్ వాళ్ళే చెప్తారు. వాళ్ళే ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్ళకి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి. సో, ఇంటర్వ్యూకి ఏమేం క్యారీ చేయాలో అవన్నీ మీరు జెరాక్స్‌తో పాటు పెట్టుకోండి. అండ్ ఫోటో నేను చెప్పినట్టు చాలా ఫార్మల్‌గా ఉండాలి. రైట్ దిస్ పాయింట్ ఆల్సో. సో, ఫస్ట్ పాయింట్ ఏంటి? రెస్యూమేలో ఉండాల్సింది యువర్ నేమ్.
సెకండ్ పాయింట్ యువర్ క్వాలిఫికేషన్, అంటే యువర్ హైయెస్ట్ క్వాలిఫికేషన్, అంటే మీ డిగ్రీ హైయెస్ట్ అయితే మీరు డిగ్రీ, అండర్ గ్రాడ్యుయేట్ యూజీ అని పెడతారు. జనరల్గా బ్యాచులర్స్ డిగ్రీ అని పెట్టచ్చు, బ్యాచులర్స్ డిగ్రీ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ అంటే ఇలాగే ఉండాలి అని చెప్పట్లేదు, మీ టెంప్లెట్ కి తగ్గట్టు ఉంచండి, బట్ ఇవన్నీ ఉండాలి. బట్ యూ షుడ్ ఆల్సో బీ కేర్ఫుల్. మీరు ఎప్పుడైతే బయట తెలియని వెబ్సైట్స్ ఆర్ తెలియని మెయిల్ ఐడీస్ కి మీ రెస్యూమే పంపిస్తారో, ప్లీజ్ అవాయిడ్ అటాచింగ్ యువర్ ఫోటోగ్రాఫ్. ఓకే, బికాస్ మన సేఫ్టీ కూడా మనకి ముఖ్యం కాబట్టి ఫోటోగ్రాఫ్ మీరు ఎప్పుడైనా కంపెనీ అంటే కాలేజ్ ద్వారా కాకుండా బయట మీరు ఎక్కడైనా ఒక స్టాండర్డ్ పెద్ద కంపెనీ కాకుండా చిన్న కంపెనీస్ ఆర్ ఎనీ అన్నోన్ కంపెనీకి అప్లై చేసేటప్పుడు ప్లీజ్ డోంట్ అటాచ్ యువర్ ఫోటోగ్రాఫ్ ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ పర్పస్. రిమెంబర్ దిస్. దెన్ ఇంతకు ముందు కాలంలోనైతే మన గోల్ అనో మన అచీవ్మెంట్ గోల్ అని ఒకటి ఉంటుంది, అలాగ మెన్షన్ చేసేవారు. బట్ ఇప్పుడు ఇట్ ఇస్ ప్రొఫైల్, యువర్ ప్రొఫైల్. ఇప్పుడు వాళ్ళ గోల్ ఆర్ వాళ్ళ ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, ఐఎమ్ టాటా మేఘ్నా అండ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ అ గుడ్ జాబ్ దట్ అని చెప్పి మీరు ఇప్పుడు గూగుల్లో వెళ్ళి కొడితే సేమ్ కట్ కాపీ పేస్ట్ దొరుకుతాయి, అందరూ ఒకటే రాస్తారు. ఇప్పుడు మీరు గూగుల్కి వెళ్ళారు, నాకు ప్రొఫైల్కి ఏదో ఒక సజెషన్ ఇవ్వు అని అడిగితే ఆటోమేటిక్గా అది చాలా సజెషన్స్ ఇస్తుంది, అందులోని ది బెస్ట్ మీరు చూస్ చేసుకుంటారు. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చేస్తారు కదా, మీ ఫ్రెండ్స్ కూడా మీకు నచ్చింది వాళ్ళకి నచ్చాలి, ఐ మీన్ ఒకటి బెస్ట్ అంటే అది మాక్సిమం అందరికీ ఐ క్యాచింగ్ గా ఉంటుంది, చాలా మందికి అదే నచ్చొచ్చు. అందరూ ఒకటే పెట్టుకుంటే మీ స్పెషాలిటీ ఏంటి ఇక్కడ? సో ఐ కస్టమైజ్డ్ దిస్, దీన్ని నాకు నేను కస్టమైజ్ చేసి ఇలాగ పెట్టాను. అ టాలెంటెడ్ ఫ్రెషర్, బికాస్ యువర్ ఫ్రెషర్స్, మీరు అందరూ ఇప్పుడు యూజీ కంప్లీట్ చేయబోతున్నారు కాబట్టి యు ఆర్ అ ఫ్రెషర్, మీకు ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి ఐఎమ్ అ టాలెంట్ ఫ్రెషర్ విత్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో నా స్ట్రెంగ్త్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే నేను అది పెట్టుకున్నాను, విత్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. Then I consider myself an all-rounder, an efficient team player and a leader. సో మీ గురించి మీరు ఒక 3 or 4 లైన్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే, మీరంతట మీరే మీలో స్ట్రెంగ్త్ ఏంటి, ఆ జాబ్ ప్రొఫైల్ కి ఆ జాబ్ రోల్ కి కావాల్సిన క్వాలిటీస్ ని హైలైట్ చేస్తూ అది మీరు అక్కడ ప్రొఫైల్లోని మెన్షన్ చేయండి. బట్ ఎక్కడ అబద్ధం చెప్పకూడదు, మీకు ఆ స్కిల్ లేదు అంటే ప్లీజ్ డోంట్ యాడ్ దట్ స్కిల్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు రెజ్యూమేలో ఏం పెడతారో ఇంటర్వ్యూర్ అదే అడుగుతారు, బికాస్ ఇంటర్వ్యూర్ కి మీ పర్సనల్ లైఫ్ గురించి తెలియదు, ఇంటర్వ్యూర్ కి మీ అకాడమిక్ స్కిల్స్ గురించి తెలియదు, వాళ్ళు మిమ్మల్ని రోజు వచ్చి క్లాస్ లో చూడరు కదా. సో వాళ్ళకి కనిపించేది ఏంటి మీ గురించి, ఒక రెజ్యూమే. ఆ రెజ్యూమే స్పీక్స్ ఫర్ యూ. సో ఆ రెజ్యూమేలో మీరు ఏం పెడతారో అందులోంచే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, సీ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. ఫస్ట్ చాలా ఇంటర్వ్యూస్ ఏం అడుగుతారో తెలుసా, మీ నేమ్ కూడా క్వశ్చన్ అడుగుతారు. ఓకే, యువర్ నేమ్ ఇస్ మేఘ్నా, సో వాట్ యు మీన్ బై మేఘ్నా అని అడుగుతారు. చాలా మంది అక్కడే ఇలాంటి క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదే, ఇప్పుడు ఎలాగా అని చెప్పి ఆలోచిస్తారు. సో మీ నేమ్ కి కూడా మీరు మీనింగ్ తెలుసుకుని వెళ్ళండి. ఓకే, సో నాకు ఐడియా ఉన్నది కాబట్టి నేను తక్కువని మై మేఘ్నా, మేఘ్ మీన్స్ క్లౌడ్, సో ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు క్లౌడ్స్ ఆర్ స్కై అని చెప్పి అలాగే వెంటనే ఆన్ ద స్పాట్ ఆన్సర్ ఇస్తాను. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోతే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్ టు సే సారీ సార్ ఆర్ సారీ మ్యామ్, ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్ లైక్ దాట్, బట్ ఐ థింక్ లైక్ నేను యాక్చువల్గా నేను ఎప్పుడు అంత డీప్గా ఆలోచించలేదు మేడం ఆర్ సార్, బట్ ఐ థింక్ నా నేమ్ కి మీనింగ్ ఇది అయ్యి ఉండొచ్చు అని చెప్పి మీరు చెప్పచ్చు. ఓకే, దెన్ ఇక్కడ మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అని మెన్షన్ చేశారు కదా, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అన్నారు కాబట్టి గివ్ మీ అన్ ఎగ్జాంపుల్. మీరు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి, మీరు ఎప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు, ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఎలా సాల్వ్ చేశారు అని కూడా క్వశ్చన్ అడుగుతారు. సో యూ షుడ్ హ్యావ్ యువర్ ఆన్సర్ రెడీ. మీరు పెట్టిన ఒక్కొక్క వర్డ్ కి మీ ఆన్సర్ రెడీగా ఉండాలి. అది గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఎలా పెట్టాలో కూడా కంప్లీట్ గా చెప్తాను. సో టాలెంటెడ్ ఫ్రెషర్ with problem solving skills and I consider myself an all rounder, efficient team player and leader.
ప్యాషనేట్ ప్రోగ్రామర్ లుకింగ్ ఫర్ అన్ ఐటీ జాబ్. నేను ఐటీకి సెండ్ చేశాను అంటే ఈ రెస్యూమేలోని లుకింగ్ ఫర్ అన్ ఐటీ జాబ్ అని పెడతా. ఇఫ్ యూ నోటిస్ ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అని ఉంది. సో ఐఎమ్ అన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్, ఈసీఈ. సో నేను ఎప్పుడైనా కోర్ కంపెనీ సైడ్ అంటే ఎలక్ట్రానిక్ సైడ్ పెట్టాను అంటే లుకింగ్ ఫర్ అ జాబ్ ఇన్ విఎల్ఎస్ఐ, లుకింగ్ ఫర్ అ జాబ్ ఇన్ డిజైన్ అలా పెట్టుకుంటాను. ఓకే, ఆర్ లుకింగ్ ఫర్ అ జాబ్ ఇన్ ఆర్కిటెక్చర్ ఇలాగ పెడతాను. సో మీ కంపెనీకి తగ్గట్టు యూ షుడ్ చేంజ్ దిస్. అండ్ your education details, very important. Education details, so first ఏంటి నేమ్, సెకండ్ మీ క్వాలిఫికేషన్, థర్డ్ మీ ఫోటోగ్రాఫ్. అండ్ మీరు ఆ ఫోటోగ్రాఫ్ లోని మీరు బయటికి వెళ్ళి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఫార్మల్ గా తీసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళని ఎప్పుడు ఫోటోషాప్ ఐ మీన్ ఫోటో తీసుకోవడానికి ఫోటో స్టూడియోకి వెళ్ళినప్పుడు ప్లీజ్ ఆస్క్ దెమ్ టు మెయిల్ సెండ్ చేయమని అడగండి. వద్దు మేడం వాళ్ళు మెయిల్ కి ఎక్స్ట్రా చార్జ్ చేస్తున్నారు అంటే, ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ కెమెరా, మీ ఫోన్ కెమెరా క్లారిటీ బాగానే ఉంటుందంటే స్కాన్ చేసి పెట్టుకోండి. ఓకే, నీట్ గా స్కాన్ చేసి పెట్టుకోండి మీ ఫోటోగ్రాఫ్. అండ్ ఎడ్యుకేషన్, నేను ఫస్ట్ ఎప్పుడు ఆర్డర్ ఎలా ఉండాలి అంటే మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ నుంచి కిందకి రావాలి. సో కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ కాలేజ్ ఆఫ్ మీరే ఇంజనీరింగా డిగ్రీయా ఎనీథింగ్, మీ కాలేజ్ నేమ్ అండ్ మీ కాలేజ్ నేమ్ కింద మీ కోర్స్, దాని కింద మీ సిజిపిఏ ఆర్ మీ ఇదర్ సిజిపిఏ ఆర్ పర్సెంటేజ్ లో ఉంటే పర్సెంటేజ్, మార్క్స్ లో ఉంటే మార్క్స్. నే యాక్చువల్ గా ఇక్కడ 8.63 అని మెన్షన్ చేసి ఉంది. జనరల్ గా 10 కి తీసుకుంటారు కాబట్టి అవుట్ ఆఫ్ 10 అని వాళ్ళు కన్సిడర్ చేసేస్తారు ఆటోమేటిక్ గా. బట్ ఇఫ్ మీ కాలేజ్ సిజిపిఏ అవుట్ ఆఫ్ 8 ఇస్తోంది అంటే దెన్ మెన్షన్ ఫర్ ఎగ్జాంపుల్ మీది 6.41 అని చెప్పి మెన్షన్ చేసి అవుట్ ఆఫ్ 8 అని పెట్టండి. ఓకే, అలా లేదు అంటే అవుట్ ఆఫ్ 8 ఇలాగా చేంజ్ చేస్తూ ఉండండి. ఓకే, ఐమ్ పుట్టింగ్ దిస్ బ్యాక్ టు నార్మల్. దెన్ మీరు ఏ స్కూల్, ఇంటర్ అండ్ 10th సేమ్ స్కూల్ నుంచి చేస్తే ఒకటి హెడ్డింగ్ పెట్టుకుని దాని కింద ఇంటర్మీడియట్ అండ్ 10th అని పెట్టుకోవచ్చు. బట్ మీరు వేరే వేరే స్కూల్ అండ్ ఓకే, సిబిఎస్ఈ స్టూడెంట్స్ కి జనరల్ గా స్కూల్ అని ఉంటుంది కాబట్టి 11th 12th ఇలాగ పెట్టేసి ఉన్నది. బట్ మీరు వేరే కాలేజ్ లో చదివి ఉంటారు కాబట్టి మీరు ఇంటర్ ఏ కాలేజ్ లో చదివారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి జూనియర్ కాలేజ్ అని పెట్టి దాని కింద మీ ఇంటర్మీడియట్ అని పెట్టి, ఆర్ ఐపీఈ ఎగ్జామినేషన్ అంటారు కాబట్టి ఐపీఈ అని పెట్టచ్చు. 10th ఎస్ఎస్సి అంటారు కదా అలాగా. సో సిబిఎస్ఈ వాళ్ళకి వేరేగా ఉంటుంది. మీ బోర్డుకి అంటే మీరు సిబిఎస్ఈ అయితే దానికి తగ్గట్టు పెట్టండి, స్టేట్ బోర్డ్ అయితే దానికి తగ్గట్టు పెట్టండి. రైట్ యువర్ సిజిపిఏ అండ్ యువర్ ఇయర్ ఆఫ్ పాసింగ్. ఓకే, అండ్ జనరల్ గా అయితే మీరు ఇంజనీరింగ్ అప్పుడే చేస్తున్నారు కాబట్టి ఫ్రెషర్ కి ఇక్కడ ఇయర్ మెన్షన్ చేయకపోయినా పర్లేదు. బట్ ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ యూ మెన్షన్ యువర్ ఇయర్ ఆల్సో. ఇక్కడ కూడా మీరు ఇయర్ మెన్షన్ చేసుకోండి. ఇక్కడ కూడా మీరు ఇయర్ మెన్షన్ చేయాలి. యువర్ పర్సెంటేజ్ ఆర్ అవుట్ ఆఫ్ మార్క్స్ అయితే మార్క్స్, సిజిపిఏ అయితే సిజిపిఏ మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకే, ఇలాగే కాలేజ్ కింద కోర్స్ కింద సిజిపిఏ పెట్టాలని లేదు. చాలా చాలా రెస్యూమేస్ లో ఎలాగంటే ఫస్ట్ వాళ్ళు డిగ్రీ రాస్తారు, ఇంజనీరింగ్ ఎక్కడి నుంచి లైక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను, కిందన కాలేజ్ నేమ్ అండ్ ఇయర్ రాస్తారు. లైక్ జనరల్ గా ఒకవేళ పాస్ అవుట్ 2025 లో పాస్ అవుట్ అయితే ఇంజనీరింగ్ 2021 టు 2025 ఇలా కూడా మెన్షన్ చేస్తారు. మీ డ్యూరేషన్ మెన్షన్ చేయొచ్చు. ఆర్ డిగ్రీ స్టూడెంట్స్ అయితే 2022 టు 25 ఇలా కూడా మెన్షన్ చేయొచ్చు. సో మీ స్టార్టింగ్ ఇయర్ టు ఎండింగ్ ఇయర్ మెన్షన్ చేసుకోండి. ఓకే, సో ఫర్ క్లారిటీ ఐ విల్ రైట్ లైక్ దిస్. ఓకే, దెన్ ఓకే, ఎడ్యుకేషన్ ఇంతవరకు అందరికీ క్లియరా? మీ నేమ్, మీ ప్రొఫైల్, మీ ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫైల్ ఫోటో, ఇది ఇంతవరకు ఎవ్రీబడి ఈస్ క్లియర్ రైట్? Okay, students, also inform me, is my screen visible?
ఓకే. స్క్రీన్‌లో ప్రాబ్లమ్ లేదు కదా? మాక్సిమం అందరి స్టూడెంట్స్‌కి కనిపిస్తోంది. ఎవరైనా 1 ఆర్ 2 మెంబర్స్‌కి కనిపించట్లేదు అంటే, ఎవరో 1 ఆర్ 2 మెంబర్స్‌కి కనిపించట్లేదు అంటే, వాళ్ళు నెట్వర్క్ చెక్ చేసుకోండి. అండ్ అక్కడ ఉన్నట్టే పెట్టాలి అంటే, అక్కడ ఉన్నట్టే పెట్టాలి మాక్సిమం ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ అని ఉంటుంది కదా! క్వాలిఫికేషన్ స్టేబుల్ ఫార్మాట్‌లో రాయొచ్చా? యూ కెన్ ట్రై థాట్. ఏదైనా మన ప్రెజెంటేషన్ స్కిల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, ఇప్పుడు నేను ఈ రెజ్యూమేలోని ఓకే. ఫైన్. ఐ యామ్ కంటిన్యూయింగ్. ఈ రెజ్యూమేలోని నేను ఒక టేబుల్ ఇన్సర్ట్ చేశానంటే యూ కెన్ ఎక్స్‌పెరిమెంట్. ఎక్స్‌పెరిమెంట్ ఈస్ ఆల్‌వేస్ గుడ్. ఎక్స్‌పెరిమెంట్ నుంచే మీరు లెర్న్ చేస్తారు కాబట్టి, ఇది తీసేసి ఒక టేబుల్ పెట్టి చూడండి. అది చూడ్డానికి ఎలా ఉన్నది? అండ్ అది తీయకుండా టేబుల్ తీసేసి ఇలా పెట్టి చూడండి. చూడ్డానికి ఎలా ఉన్నది? ప్లెజెంట్‌గా ఉన్నదా లేదా? అలాగా బికాజ్ ఎవ్రీథింగ్ మీ రెస్యూమే ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ పర్సనాలిటీ. ఓకే. బికాజ్ ఇన్ పర్సన్ మీకు తెలీదు కాబట్టి అండ్ వాళ్ళకి ఇంటర్వ్యూయర్‌కి మీరు పర్సనల్‌గా తెలీదు కాబట్టి ఇలాగా. ఓకే. ఓకే. సో, అర్థం కాలేదా? ఓకే. ఓకే. ఐల్ రిపీట్ మ్యామ్ కలర్ వేయొచ్చా? దిస్ ఇస్ ఆల్ డిపెండ్స్. ఎనీథింగ్ దట్ ఈస్ ప్రెజెంటబుల్. ఏదైతే ప్లెజెంట్‌గా ఉంటుందో అదే పెట్టండి. ఐయామ్ గోయింగ్ నెక్స్ట్. సో, నెక్స్ట్ ఓకే. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీ మైన్యూట్ థింగ్స్ రైట్ సైడ్ ఏదైతే హయ్యర్ కాలమ్ ఉన్నదో, పెద్ద కాలమ్ ఏదైతే ఉన్నదో అక్కడ మీ మెయిన్ అచీవ్‌మెంట్స్, మెయిన్ ఎడ్యుకేషన్ అచీవ్‌మెంట్స్ ఆర్ ట్రైనింగ్, ప్రాజెక్ట్స్ ఇలాగా ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని మీరు రైట్ సైడ్‌లో పెద్ద కాలమ్‌లో పెట్టండి. కొన్ని స్కిల్స్ అండ్ స్ట్రెంగ్త్స్ అవన్నీ లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. సో దట్ క్లమ్జీగా కనిపించదు. అలాగా కొంచెం గజిబిజిగా, క్లమ్జీగా కనిపించింది అంటే ఎగ్జాక్ట్ మన అందులో ఉన్న డేటా మొత్తం రీడ్ చేయడానికి అవ్వదు కాబట్టి, సో ప్లీజ్ డూ థాట్. అండ్ అచీవ్‌మెంట్స్ అన్నది నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కాలమ్ చూద్దాం. In left side column, we have our profile photo, then languages known. మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చు? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం ఏ లాంగ్వేజెస్ వస్తే ఆ లాంగ్వేజెస్ మాత్రమే పెట్టండి. అక్కడ వాళ్ళు టెస్ట్ చేస్తే మీకు తెలియని లాంగ్వేజ్ పెట్టినప్పుడు వాళ్ళు మీరు చూపించుకోవడానికి తప్పు లాంగ్వేజెస్ కూడా మీకు తెలియని లాంగ్వేజెస్ కూడా యాడ్ చేసి ఉండొచ్చు. ఆర్ మీ ఫ్రెండ్‌కి తమిళ్ వచ్చు. అండ్ మీరు వాళ్ళ దగ్గర నుంచి కాపీ చేశారు అంటే, అప్పుడు మీకు తమిళ్ అది తీయడం మర్చిపోయి ఉండొచ్చు. సో, అప్పుడు మళ్ళీ మీకు ఇష్యూ వస్తుంది. ఇంటర్వ్యూయర్‌కి బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది టెస్ట్ చేస్తే. ఓకే. ఓకే. దెన్ వాట్ ఆర్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్? జనరల్‌గా ఐటీ అయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని చెప్పి పెట్టొచ్చు. ఆర్ మీకు ఇంపార్టెంట్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టండి. బికాజ్ మీరు ఏ జాబ్‌కి వెళ్తే దానికి తగ్గట్టు ఇట్ షుడ్ బి టైలర్ మేడ్. టైలర్ మేడ్ అంటే మీరు టైలర్ దగ్గరికి వెళ్ళి ఒక డ్రెస్ మెటీరియల్ ఆర్ షర్ట్ మెటీరియల్ ఏదైనా ఇచ్చి నాకు తగ్గట్టు దీన్ని డిజైన్ చేయండి అని చెప్తారో, అలాగే ఒక జాబ్‌కి తగ్గట్టు మన రెస్యూమే డిజైన్ అయ్యి విత్ ఆల్ యువర్ కరెక్ట్ స్కిల్స్. దెన్ ఈ బార్స్ ఏంటి అంటే చాలా మంది రేటింగ్ ఇస్తారు. పైథాన్ బాగా వచ్చు అంటే 4 ఔట్ ఆఫ్ 5 నాకొక 80%, 90% వచ్చు అంటే వాళ్ళు 4 ఔట్ ఆఫ్ 5 ఇస్తారు. లేకపోతే 4 స్టార్స్ ఔట్ ఆఫ్ 5 అని ఇస్తారు. ఆర్ ఇలాగ ప్రోగ్రెస్ బార్ పెడతారు. లైక్ యూ కెన్ ఇంక్రీజ్ ద బార్ ఆర్ యూ కెన్ డిక్రీజ్ ద బార్ డిపెండింగ్ అపాన్ యువర్ ప్రొఫిషియన్సీ లెవెల్స్. ఓకే. మీకు తెలిసినంత. మీరు జావాలో వీక్ అయితే దాన్ని తక్కువ పెట్టుకోండి. లేదు జావాలో స్ట్రాంగ్ అయితే జావా కంపారిటివ్‌గా ఎక్కువ పెట్టండి. ఓకే. ఎప్పుడైతే మీరు 3 కంటా ఎక్కువ పెడతారో, బేసిక్ స్కిల్స్ వచ్చు అంటే ఇట్ షుడ్ బి అప్ టు 3 అంటే ఈ బార్‌ని మనం ఔట్ ఆఫ్ 5 డివైడ్ చేసుకున్నాము అంటే ఒక 3 పార్ట్స్ కంటే ఎక్కువ ఉంచొద్దు. మీకు బేసిక్స్ వచ్చు, ప్రోగ్రామింగ్ వచ్చు అంటే ఒక 3.5 వరకు రేట్ చేసుకోండి. అంతకంటే ఎక్కువ రేట్ చేయొద్దు. బట్ ఇఫ్ యూ ఆర్ క్లియర్ విత్ అ లిటిల్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఆల్సో లైక్ ఊప్స్ కాన్సెప్ట్స్ కూడా మీకు కొంచెం తెలుసు. అందులో కూడా నాకు లైట్‌గా ఐడియా ఉన్నది అంటే ఇంక్రీజ్ ఇట్ టు 4 ఆర్ 4.5. ఎప్పుడు ఫుల్‌గా పెట్టుకోకండి. ఎప్పుడు 5 ఔట్ ఆఫ్ 5 ఇస్తే దట్ విల్ షో అవర్ ఓవర్ కాన్ఫిడెన్స్. అప్పుడు మనం 5 అని పెట్టుకుంటే వాడు కష్టమైన క్వెషన్స్ అడుగుతారు ఇంటర్వ్యూలోని. బికాజ్ మీ రెస్యూమేలో ఏముందో వాళ్ళు అదే అడుగుతారు. ఓకే.
సో ఎప్పుడు మీరు తెలిసినంతే పెట్టండి. గొప్పకి వెళ్ళి ఎక్స్‌ట్రా పెట్టొద్దు. మీకే మళ్ళీ అది లాస్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయి. సాఫ్ట్ స్కిల్స్ అన్నది మనకి చిన్న చిన్న పాయింట్స్ కదా! ఈ చిన్న పాయింట్స్ అన్ని మనం లెఫ్ట్ సైడ్ చిన్న కాలమ్‌లో అకామిడేట్ చేయొచ్చు కాబట్టి ఇటు సైడ్ పెట్టాను. వాట్ ఎవర్ యువర్ సాఫ్ట్ స్కిల్స్ ఆర్, ఎక్కువ పెద్ద లిస్ట్ పెట్టొద్దు. ఒక 5 ఆర్ 6 ఇస్ ఎనఫ్. ఆర్గనైజ్డ్, లీడర్‌షిప్, టీమ్ ప్లేయర్, ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్, క్రియేటివిటీ, రెసిలియన్స్. రెసిలియన్స్, ఓకే, ఐల్ టీచ్ ఎ న్యూ వర్డ్ టుడే. రెసిలియన్స్. రెసిలియన్స్ అంటే నీకు ఒక డ్యామేజ్ అయ్యింది అంటే, లైక్ ఒక డ్యామేజ్ అయ్యింది అంటే దాని నుంచి మీరు ఎంత త్వరగా కోలుకుని మళ్ళీ నార్మల్ అయ్యి స్ట్రాంగ్ గా యూ విల్ కమ్ బ్యాక్. దట్ ఈస్ యువర్ రెసిలియన్స్ పవర్. ఓకే. సో రెసిలియన్స్ అంటే మీకు ఒక దెబ్బ తగిలినా దాని నుంచి చాలా ఎంత ఫాస్ట్ గా కోలుకుని దాని నుంచి బయటకు వచ్చి నార్మల్ అయ్యి అవుతారో, దట్ ఈస్ యువర్ రెసిలియన్స్ పవర్. ఇఫ్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ ఎట్ దట్, యూ కెన్ యాడ్ దట్ ఇన్ యువర్ సాఫ్ట్ స్కిల్స్. దెన్ వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్? స్ట్రెంగ్త్ లో కూడా కాన్ఫిడెన్స్ రావచ్చు. సాఫ్ట్ స్కిల్స్ అండ్ స్ట్రెంగ్త్స్ జనరల్ గా కామన్ ఉంటాయి. బట్ సాఫ్ట్ స్కిల్స్ అన్నవి మన పర్సనాలిటీని రిప్రజెంట్ చేస్తాయి. స్ట్రెంగ్త్ అనేది బోత్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ గా ఉంటాయి. అంటే ఒక జాబ్ కి కావాల్సిన వాటిలో యు నీడ్ కాన్ఫిడెన్స్, టైం మేనేజ్మెంట్, పేషెన్స్, స్మార్ట్ వర్కింగ్, క్విక్ లెర్నర్. ఇవన్నీ నేను పెట్టాను. బట్ మీకు తగ్గట్టు మీరు పెట్టండి. ఈ పాయింట్ ఎందుకు మళ్ళీ మళ్ళీ రిపీట్ చెప్తున్నదే చెప్తున్నాను అంటే, మీకు తెలియనిది పెట్టి మీరు తప్పు చేసి మీరు లాస్ అవ్వకూడదు. అందుకు చెప్తున్నాను. దెన్ యువర్ స్కిల్స్. ఇక్కడ నేను టెక్నికల్ స్కిల్స్ మెన్షన్ చేశాను. ఐఓటీ, ఎంబెడెడ్ సిస్టమ్స్, పేపర్ ప్రెజెంటేషన్. లైక్ మీరు ఎక్కడైనా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ లోని మీరు పేపర్ ప్రెజెంట్ చేసి ఉండొచ్చు, ఆర్ నేషనల్ కాన్ఫరెన్స్ లో పేపర్ ప్రెజెంట్ చేసి ఉండొచ్చు. పేపర్ ప్రెజెంటేషన్ అంటే మీ ప్రాజెక్ట్ ని, ఒక ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ని పేపర్ లో ఎలాగైతే పెడతారో, సో ఇలాగ ప్రాజెక్ట్స్ ని ఒక పేపర్ డాక్యుమెంటేషన్ చేసి దాన్ని ప్రెజెంట్ చేయడం ఇస్ పేపర్ ప్రెజెంటేషన్. మీ బ్రెయిన్ లో ఒక ప్రాజెక్ట్ ఐడియా ఉన్నది అంటే చాలా కాన్ఫరెన్సెస్ పెడతారు కాబట్టి దాంట్లో వెళ్ళి ప్రెజెంట్ చేసుకోవడం. దెన్ efficient coder, logical thinking, all this is related to technical skills. Then give your contact details. One more suggestion. Contact details kinda pedite, ఓకే, కాంటాక్ట్ డీటెయిల్స్ కింద పెడితే అప్పుడప్పుడు మేబీ వాళ్ళు చూడలేకపోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు కంప్యూటర్లో సర్చ్ చేశారు, కాంటాక్ట్ డీటెయిల్స్ ఎక్కడున్నాయని వాళ్ళని వెతుక్కోకుండా మనం పైన ఇచ్చేస్తే దట్ ఈస్ అ గుడ్ ఆప్షన్. కిందనిచ్చినా పర్లేదు, దట్ ఈస్ అ గుడ్ ఆప్షన్. బట్ మీ రెజ్యూమేకి తగ్గట్టు ఏది ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్పి చూడండి. కాంటాక్ట్ డీటెయిల్స్ జనరల్ గా పైన పెడితే దట్ ఈస్ ఆల్సో గుడ్, లాస్ట్ లో పెట్టినా దట్ ఈస్ ఆల్సో గుడ్. ఒకవేళ మీకు కంటెంట్ ఎక్కువ లేదు అంటే ఫస్ట్ పేజ్ లోనే ఇస్తారు కాబట్టి అలా చూసుకోండి. దెన్ ఇప్పుడు రైట్ సైడ్కి వద్దాం. యా, కాంటాక్ట్ డీటెయిల్స్ లో మీరు మీ ఫోన్ నంబర్ పెట్టాలి, మెయిల్ ఐడి పెట్టాలి, మీ అడ్రస్ పెట్టాలి, అండ్ మీరు లింక్డ్ఇన్ ఆర్ నాక్రీ ఆర్ అప్నా ఇలాగా మీకు జాబ్ స్ట్రీట్స్ ఏమైనా లింక్స్ ఉంటే ఆ లింక్స్ కూడా పెట్టుకో, సో దట్ ఇక్కడ నుంచి వాళ్ళు విజిట్ చేస్తారు. మీరు రెస్యూమేలో మొత్తం అంతా మీ గురించి డీటెయిల్స్, ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ డీటెయిల్ పెట్టలేరు కాబట్టి ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు దగ్గర మీరు ఇంకా రెస్యూమేలో మెన్షన్ చెయ్యలేకపోయిన డీటెయిల్స్ కూడా వాళ్ళకి తెలుస్తాయి. సో దట్ ఈస్ ఆల్సో అ ప్లస్ పాయింట్ ఫర్ అస్. సో ఈ లెఫ్ట్ సైడ్ లో ఏమేమి పెట్టాలి అని మీరు నోట్ చేసుకున్నారా? లాంగ్వేజెస్ నోన్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ ఎనీ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, స్ట్రెంగ్త్స్, స్కిల్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్. అందరూ నోట్ చేశారా? స్క్రీన్ ఇస్ నాట్ క్లియర్. ఓకే, మేబీ నాది స్క్రీన్ కొంచెం పెద్దగా ఉన్నది కదా. ఐ విల్ జూమ్ ఇట్. ఓకే, ఐ విల్ జూమ్ ఇట్ ఫర్ షూర్. ఓకే, రెస్యూమే డైరెక్ట్ గా చూపించాలా? ఐ థింక్ ఇట్స్ మనోజ్ కుమార్, రైట్? రెస్యూమే డైరెక్ట్ గా చూపించాలా ఆన్లైన్ అంటే అది వాళ్ళు చెప్తారు, కంపెనీ వాళ్ళు చెప్తారు. కంపెనీ వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఆన్లైన్ లో రెస్యూమే అడుగుతారు జనరల్ గా. మీరు ఎందుకంటే అందరినీ వాళ్ళు రిక్రూట్ చేసుకోలేరు కాబట్టి అక్కడే సగం స్క్రీనింగ్ ప్రాసెస్ అవుతుంది. మీ రెస్యూమే చూసి స్క్రీనింగ్ లోని మిమ్మల్ని పాస్ చేయాలా లేదు అక్కడే ఆపేయాలా అని వాళ్ళు చూస్తారు. సో అక్కడ ఆన్లైన్ లోని కూడా పంపిస్తారు. అట్ ద సేమ్ టైం మీరు ఇంటర్వ్యూకి వాళ్ళు పిలిచినప్పుడు యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ 2 కాపీస్ ఆఫ్ యువర్ రెస్యూమే ఇన్ యువర్ హ్యాండ్.
2 కాపీస్ ఎప్పుడూ తీసుకొని వెళ్ళండి. ఒకటి మీరు సబ్మిట్ చేసిన సెకండ్‌ది మీ చేతిలో ఉంటుంది. ఫర్ ఇమ్మీడియేట్ పర్పస్ ఆర్ ఫర్ రివిజన్ పర్పస్. ఓకే. యాహ్! వి హావ్ టు రైట్ హాబీస్ అంటే యూ కెన్ రైట్ హాబీస్ ఆల్సో. అవి స్కిల్స్‌లోని యాడ్ చేయొచ్చు. నో. ఎప్పుడు మీరు వీక్‌నెస్ మెన్షన్ చేయకండి. రెస్యూమే షుడ్ షో పాజిటివిటీ నాట్ నెగటివిటీ. వీక్‌నెస్ వాళ్ళే అడుగుతారు. అప్పుడు చెప్తే చాలు. ఓకే. పైథాన్ క్లాసెస్ విల్ స్టార్ట్ సూన్. సో బీ పేషెంట్. ఫస్ట్ ఇది కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు రైట్ సైడ్‌కి నేను తర్వాతొస్తాను ఎందుకు చెప్పాను అంటే, ఇక్కడ మీరు పెట్టిన ఒక్కొక్క సాఫ్ట్ స్కిల్‌కి, ఒక్కొక్క స్ట్రెంగ్త్‌కి మీ రైట్ సైడ్ అచీవ్‌మెంట్స్‌లోని ఆర్ లీడర్‌షిప్ ఎక్స్‌పీరియన్స్‌లోని వాళ్ళకి రిఫ్లెక్ట్ అవ్వాలి. సో, ఐ సెడ్ ఐ హావ్ లీడర్‌షిప్ క్వాలిటీస్ అండ్ టీమ్ ప్లేయర్ క్వాలిటీస్. లీడర్‌షిప్ అండ్ టీమ్ ప్లేయర్ క్వాలిటీస్. ఓకే. వాళ్ళకెలా తెలుస్తుంది? విత్ ప్రూఫ్ మనం మన రెస్యూమేలో పెట్టాం. ఇక్కడ మన లీడర్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ పెట్టాం. లైక్ ఐ వాస్ ద చైర్‌పర్సన్ ఫర్ సో అండ్ సో ఇయర్. 1 ఇయర్ పాటు నేను ఏసీఎండబ్ల్యూ అనే ప్రొఫెషనల్ చాప్టర్‌లో ఐ వాస్ చైర్‌పర్సన్. దెన్ నెక్స్ట్ ఇయర్ ఐ వాస్ వైస్ చైర్‌పర్సన్. ఫైన్ ఆర్ట్స్ క్లబ్ కోఆర్డినేటర్, స్పోర్ట్స్‌లోని ఎగ్జిక్యూటివ్ మెంబర్. సో, ఇలాగ ఐ యామ్ ఎ లీడర్ అని నేను చూపిస్తున్నాను. చైర్‌పర్సన్ అంటే ఐ యామ్ ఎ లీడర్ అని ఆటోమేటిక్‌గా వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ క్రియేటివిటీ. ఓకే. సో, ఇక్కడ నేను చాలా విన్నర్, రన్నర్ అని చెప్పి నేను చాలా అచీవ్‌మెంట్స్ పెట్టాను. సో, దీస్ అచీవ్‌మెంట్స్ నుంచి మనకేం తెలుస్తుంది? ఐ యామ్ ఎ కాన్ఫిడెంట్ ఇండివిడ్యువల్. కాన్ఫిడెన్స్ ఉంటేనే పెద్ద పెద్ద కాలేజెస్‌లో అవ్వనివ్వండి, చిన్న చిన్న కాలేజెస్‌లో అవ్వనివ్వండి, ఎక్కడైనా సరే మనం ఒక ప్రెజెంటేషన్ ఇవ్వగలం, కంపీట్ చేయగలం, పార్టిసిపేట్ చేయగలం. సో, ఇట్ షోస్ యువర్ కాన్ఫిడెంట్. అండ్ ఇక్కడ నేను ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పెట్టాను కదా! ఈ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ బట్టి ఏం తెలుస్తోంది? మన పైన నేను ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ పెట్టాను కాబట్టి, ఎడ్యుకేషన్‌లోని ఐ యామ్ గుడ్ అట్ ఎడ్యుకేషన్. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ మై ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఈ 2 చేసి రెండిటిని పర్ఫెక్ట్ గా మేనేజ్ చేస్తున్నాను అంటే దట్ విల్ షో దట్ ఐ హావ్ టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్. దట్ విల్ షో ఐ హావ్ స్మార్ట్ వర్కింగ్. స్మార్ట్ గా నేను వర్క్ చేశాను కాబట్టి టైం మేనేజ్ చేయగలిగాను. సో దట్ ఇస్ స్మార్ట్ వర్కింగ్. ఓకే. దెన్ క్విక్ లెర్నర్. క్విక్ లెర్నర్ అన్నది మనం మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ బట్టి రిఫ్లెక్ట్ చేయొచ్చు ఆర్ మన లాంగ్వేజెస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ బట్టి రిఫ్లెక్ట్ చేయొచ్చు ఎక్సెట్రా. అండ్ ఓకే. సో, ఇందుకు నేను లెఫ్ట్ సైడ్ ఫస్ట్ చూపించి రైట్ సైడ్ తర్వాత ఫిల్ చేయమన్నది అందుకే. ఆర్ ఒకవేళ మీకు మీ అచీవ్‌మెంట్ తెలుసు. బట్ మీకు మీ సాఫ్ట్ స్కిల్స్ తెలీదు అంటే మీరెలా పెట్టొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ దీని నుంచే మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే. సో, ఇందులోని సెక్యూర్డ్ థర్డ్ ఇన్ గ్రూప్ సాంగ్ ఆన్ ఫైన్ ఆర్ట్స్ డే. అంటే ఇట్ షోస్ మై క్రియేటివిటీ ఆర్ మై ఆర్టిస్టిక్ నాలెడ్జ్. ఓకే. దెన్ ఇక్కడ లైక్ ఐ డిడ్ంట్ మెన్షన్ ఫ్యూ థింగ్స్ హియర్. అన్నీ మెన్షన్ చేయాలని లేదు. ఓన్లీ ఇంపార్టెంట్ అచీవ్‌మెంట్స్ ఎక్కువగా ఉంటే ఇంపార్టెంట్ అచీవ్‌మెంట్సే పెట్టండి. అండ్ లాస్ట్‌లోని మోర్ అచీవ్‌మెంట్స్ అవైలబుల్ ఆన్ ఆస్కింగ్ ఆర్ ఆన్ రిక్వెస్ట్ అన్నట్టు పెట్టండి. ఓకే. సో, లైక్ దట్. ఇప్పుడు నేను టీమ్ ప్లేయర్ అని మెన్షన్ చేశాను. ఐఎమ్ ఎ టీమ్ ప్లేయర్ అని మెన్షన్ చేశాను అంటే ఇక్కడ రన్నర్ అప్ ఫర్ అన్నా యూనివర్సిటీ. ఐల్ జూమ్ ఎ లిటిల్ మోర్. రన్నర్ అప్ ఫర్ అన్నా యూనివర్సిటీ జోనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్. అంటే దిస్ షోస్ ఐఎమ్ ఎ టీమ్ ప్లేయర్. ఓకే. దిస్ ఆల్సో షోస్ ఐఎమ్ ఎ లీడర్‌షిప్. ఐ హావ్ లీడర్‌షిప్ క్వాలిటీస్. టెకీ వర్డ్స్ ఇందులోని ఉన్నది అంటే డిఫరెంట్ నేమ్స్ ఉండొచ్చు. మీరొక అచీవ్‌మెంట్ లిస్ట్ రాసుకుంటే దాని నుంచి మీరు మీ సాఫ్ట్ స్కిల్స్ ఏంటి అని మీరు ఆటోమేటిక్‌గా రాయొచ్చు. లైక్ స్పోర్ట్స్ దట్ ఈస్ మై హాబీ. అందులోంచి హాబీస్ కూడా పెట్టొచ్చు. ఓకే. సో, దట్ కమ్స్ ఇంటూ అచీవ్‌మెంట్స్. మీరు ఎక్స్‌టర్నల్ లైక్ చదువుకి సంబంధించింది టెక్నికల్ ఆర్ సబ్జెక్ట్ రిలేటెడ్ అయ్యుండొచ్చు. ఆర్ అది టెక్నికల్ సబ్జెక్ట్ రిలేటెడ్ కాకుండా క్రియేటివిటీ స్పోర్ట్స్‌కి సంబంధించి అయ్యుండొచ్చు. క్రియేటివిటీ అవ్వచ్చు. సింగింగ్, డాన్సింగ్, ఆర్ట్ ఇలాంటి డ్రాయింగ్ ఏదైనా అచీవ్‌మెంట్స్‌లో పెట్టుకోవచ్చు. దెన్ ట్రైనింగ్ ఎక్స్‌పీరియన్స్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీ ట్రైనింగ్ ఎంత కాదన్నా సరే మన సాఫ్ట్ స్కిల్స్‌తో పాటు మనకి హార్డ్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏమేమి ఇంటర్న్‌షిప్ చేశారు? బికాజ్ ఎక్స్‌పీరియన్స్ మ్యాటర్స్. ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఒక ప్రాబ్లమ్‌ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీరొక ఇంటర్‌ఫేస్‌కి మీరొక ప్రాబ్లమ్‌ని ఫస్ట్ టైమ్ ఫేస్ చేస్తున్నారు అంటే
అది మీకు కొత్తగా అనిపించొచ్చు. దాన్ని హ్యాండిల్ చేయడంలో మీరు మిస్టేక్స్ కూడా చేయొచ్చు. సో, మనం విత్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు మనకి మన స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుంది. సో, ట్రైనింగ్ ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్ ఇక్కడ పెట్టండి. అండ్ దెన్ ప్రాజెక్ట్. మీరేమైనా ప్రాజెక్ట్స్ చేస్తే లైక్ ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ మానిటరింగ్ యూజింగ్ ఐఓటీ, దెన్ యూఐ పేజ్. ఇప్పుడు మీరు ఎలాగో పైథాన్ అవి నేర్చుకుంటారు కాబట్టి మీరు ఒక యూఐ యూఎక్స్ పేజ్ ఆర్ మీ అంతటి మీరే ఒక వెబ్సైట్ డెవలప్ చేసి ఉండొచ్చు. ప్రాజెక్ట్ అనేది కాలేజ్లోనే చెయ్యాలి అని లేదు. ఇప్పుడు మీ ఇంటర్న్‌షిప్‌తో పాటు మీకు వస్తున్న ఇంటర్న్‌షిప్‌తో పాటు ప్రాజెక్ట్స్ ఎలాగో చేస్తారు. మినీ ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్. అదే మైనర్ ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్. సో, ఆ డీటెయిల్స్ ఇక్కడ పెట్టండి. దెన్ యువర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో పెట్టండి. స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్ ఇలా మెన్షన్ చేయాలి. స్పోర్ట్స్‌లోని అని కాదు. బట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో ర్యాండమ్‌గా బ్యాడ్మింటన్, సింగింగ్, డాన్సింగ్, డ్రాయింగ్ ఇలా పెట్టేసినా సరిపోతుంది. స్పోర్ట్స్ అని, కల్చరల్ అని కొంచెం ఆర్గనైజ్డ్‌గా, ఎందుకంటే నేను ఒక్కొక్కటి 4 పాయింట్స్ అవుతాయి. ఇందులో ఉన్న పాయింట్స్ అన్నీ కలిపి పెట్టాలి అంటే బ్యాడ్మింటన్ పెట్టాలి, సింగింగ్ పెట్టాలి, డ్రాయింగ్, డాన్సింగ్ 4 పెట్టాలి. ప్లేస్ కన్జ్యూమ్ చేస్తుంది. అందుకని ఎప్పుడైతే ఎక్కువ డేటా ఉంటుందో ట్రై టు ఆర్గనైజ్ ఇట్. ఫ్రమ్ దిస్ వీ కెన్ సీ ఇక్కడ నేను ఆర్గనైజ్డ్ అని పెట్టాను అంటే దట్ ఈస్ ట్రూ బికాజ్ ఐఎమ్ ఆర్గనైజింగ్ హియర్. అలాగా ఒక్కొక్కటి రిఫ్లెక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇంటర్వ్యూస్ ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. ఎన్ని రెజ్యూమేస్ చూసి ఎన్ని ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటారు. సో బీ కేర్ఫుల్. అండ్ లీడర్షిప్ ఎక్స్పీరియన్స్, మీరు లీడర్షిప్ మీ కాలేజ్లోని ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ ఇలాంటివి కూడా ఉండొచ్చు. అలాంటివి ఉన్నా పెట్టండి. ఆర్ మీ కాలేజ్లోని స్పోర్ట్స్ క్లబ్, ఫైన్ ఆర్ట్స్ క్లబ్ ఇలాంటివి ఏ క్లబ్స్ ఉన్నా కూడా దాన్ని కూడా మీరు లీడర్షిప్ ఉంటే లీడర్షిప్ పెట్టచ్చు. మీరు మెంబర్ అయితే మెంబర్ అని పెట్టచ్చు. సో దట్ ఈస్ ఆల్ అ రెజ్యూమే షుడ్ కంటైన్. అన్ని రాసుకున్నారా? ఏమైనా పాయింట్ రిపీట్ చేయాలా? బికాస్ ఇట్స్ ఆల్రెడీ 7:55 అండ్ ఎనీ డౌట్స్ ఇన్ మేకింగ్ అ రెజ్యూమే? Why keep extracurricular? Soft skills and hobbies are same. Soft skills and సాఫ్ట్ స్కిల్స్ అండ్ మీరు చెప్తున్నట్టు హాబీస్ సేమ్ అవ్వాలి అని లేదు. హాబీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ హాబీ ఏంటి? సింగింగ్ అండ్ డాన్సింగ్. సింగింగ్ అండ్ డాన్సింగ్ అండ్ డ్రాయింగ్ ఇలాంటి వాటికి ఏం కావాలి? క్రియేటివిటీ ఆర్ కాన్ఫిడెన్స్ ఇవి కావాలి కదా. సో మీ హాబీ నుంచి మీ సాఫ్ట్ స్కిల్ డిరైవ్ చేయండి అండ్ అవి సాఫ్ట్ స్కిల్స్ లో పెట్టుకోండి. ఐఎమ్ కాన్ఫిడెంట్, లైక్ కాన్ఫిడెన్స్, క్రియేటివిటీ ఇవన్నీ సాఫ్ట్ స్కిల్స్ లో ఉంటాయి. అండ్ మీ హాబీస్ లోని యూ కెన్ రైట్ సింగింగ్, డాన్సింగ్, డ్రాయింగ్ ఎక్సెట్రా. వన్ బై వన్ పాయింట్ నేను చెప్పాలా? ఓకే, కాలేజ్లో లేకపోతే పర్లేదు, దట్స్ ఓకే. మీరు బయట ఎక్కడైనా కూడా కండక్ట్ చేసుకున్న వాటిలోకి వెళ్ళినా సరే ఆర్ యూనివర్సిటీ రిలేటెడ్ అయినా సరే. యా, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ హాబీస్ ఆర్ సేమ్, రైట్? ఓకే, దట్ ఈస్ రైట్. ఎస్, రెస్యూమే టెంప్లెట్ లేకుండా కూడా బిల్డ్ చేయొచ్చు, నాట్ అ ప్రాబ్లం. సో ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. టెంప్లెట్ ఉంటే అది కొంచెం ఫాస్ట్గా అవుతుంది అని జనరల్గా యాడ్ చేస్తారు. బట్ ఇలాగ చాలా ఏఐ కూడా ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ ఆల్వేస్ ప్రిపేర్ యువర్ రెస్యూమే బిల్డర్. సో రెస్యూమే బిల్డర్ అని చెప్పి నేను సర్చ్ చేశాను, ఏఐ రెస్యూమే బిల్డర్ ఆన్లైన్ ఫర్ ఫ్రీ. అండ్ ఆర్ ఏఐ తీసేసి రెస్యూమే బిల్డర్ అని పెట్టినా సరే యూ విల్ గెట్ నైస్ టెంప్లేట్స్. ఓకే ఓకే, నెక్స్ట్ మ్యామ్ లాంగ్వేజెస్ అని రావాలి. లాంగ్వేజెస్ ఎన్ని రావాలి అని ఏం లేదు. ప్రొఫైల్ సెక్షన్ ఓకే, ఐ ఎక్స్ప్లెయిన్ అగైన్. లాంగ్వేజెస్ ఎన్ని రావాలని ఏం లేదు. ఇంగ్లీష్ మెయిన్గా ఉన్నదో లేదో చూసుకోండి. ఇంగ్లీష్ మీకు ఎంత వచ్చో అంతే రాయండి. నాకు ఇంగ్లీష్ వచ్చు బట్ నాకు 1 పాయింటే వచ్చు అంటే 1/5 అన్న ఆర్ మీడియం, ఎక్సలెంట్ ఆర్ మీడియం ఆర్ బేసిక్ అని చెప్పి మీరు మెన్షన్ చేయండి. ఎస్, అది డిపెండ్స్ ఆన్ రెస్యూమే. డైరెక్ట్ గా చూస్తారా ఆర్ ఆన్లైన్ లో చూస్తారా అంటే రెస్యూమేలో ఫ్యామిలీ డీటెయిల్స్ పెట్టకూడదు. ప్లీజ్ డు నాట్ యాడ్ దట్. సాఫ్ట్వేర్ జాబ్ లోని ల్యాప్టాప్ కంపల్సరీ కాదు, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బట్ మీరు కోడింగ్ కి ఒక ల్యాప్టాప్ యూస్ చేస్తే దట్ ఈస్ గుడ్ ఫర్ యూ, ఆర్ కాలేజ్ లో కంప్యూటర్స్ ఆర్ ఎనీథింగ్. ఓకే,
సో కోడింగ్ చేయడానికి ప్రాక్టీస్ ఎలా చేయాలి? ఫోన్‌లో కూడా ఈ మధ్య చాలా మంది చేస్తున్నారు. సో థాట్ ఈస్ ఆల్సో ఓకే. జస్ట్ ప్రాక్టీస్. నాకొచ్చిన 2 డౌట్స్ ప్రొఫైల్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అండ్ రెస్యూమే డైరెక్ట్‌గా చూస్తారా అన్నది. యాహ్! ఓకే. ఇంగ్లీష్ ప్రాపర్‌గా రావాలా అంటే బేసిక్ కమ్యూనికేషన్‌కొస్తే చాలు. ఎడెక్ సర్టిఫికేట్ పెట్టొచ్చా అంటే ఇఫ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యూ కెన్ యాడ్ థట్. ఐ హావ్ నో ఐడియా అబౌట్ థట్ ఎగ్జాక్ట్‌గా ఏంటి అని మీరు కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే బెటర్. ఓకే. సో రెస్యూమే డైరెక్ట్‌గా చూస్తారా అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద రిక్రూటర్. వాళ్ళు జనరల్‌గా ఫస్టే మిమ్మల్ని వాళ్ళిచ్చిన గూగుల్ ఫార్మ్‌లో కాకపోతే మీ ఏంటిది ఏదైనా ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ యూజ్ చేసినా సరే వాళ్ళు రెస్యూమే ఆన్‌లైన్‌లో అడిగారు ఆర్ త్రూ మెయిల్ సెండ్ చేయమన్నారు అంటే ఫస్ట్ మెయిల్‌లో ఖచ్చితంగా మీ రెస్యూమే చూస్తారు అండ్ స్క్రీనింగ్ జరుగుతుంది. ఒకవేళ అలా ఆ స్క్రీనింగ్ కొంతమంది చేస్తారు. కొంతమంది అట్ ద సేమ్ పాయింట్ చేయాల్సిన అవసరం లేదు. దట్ డిపెండ్స్ ఆన్ ద రిక్రూటర్. ఓకే. ఆ రిక్రూటర్ ఎలా చేయాలి అనుకున్నాడో వాడు అలాగే చేస్తారు. సో, రిక్రూటర్ ఎలా చేయాలనుకుంటున్నారో వాళ్ళు అలాగే చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరెప్పుడు ఒక ఆహ్, 2 ప్రింటౌట్స్ 2 ప్రింటౌట్స్ ఆఫ్ యువర్ రెస్యూమే మీరెప్పుడు చేతిలో పెట్టుకోండి. బికాజ్ రెస్యూమే ఇన్ పర్సన్ కూడా చూస్తారు వాళ్ళు. మనం ఒక ఇంటర్వ్యూ హాల్‌లోకి వెళ్తే మీ చేతిలో మీ రెస్యూమే అండ్ సర్టిఫికేట్స్ ఉండాలి. ఓకే. సో, ఒక ఫైల్‌లోని మీ సర్టిఫికేట్స్ అండ్ రెస్యూమే పెట్టుకొని వెళ్ళండి. ఆ రెస్యూమే ఇన్ పర్సన్ ఖచ్చితంగా అడుగుతారు. సో, మీ చేతిలో ఒక ప్రింటౌట్ కూడా పెట్టుకోండి. ప్రొఫైల్. కమింగ్ టు ప్రొఫైల్ అంటే హ్మ్, యూ షుడ్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ యువర్‌సెల్ఫ్ ఇన్ 2 ఆర్ 3 వర్డ్స్. లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లోని, వాట్సాప్‌లోని మనం అట్రాక్టివ్‌గా లైక్ చాలా ఆహ్, ఏం చెప్పాలి? ఆథెంటిక్‌గా, ఆథెంటిక్‌గా కనిపించాలి అంటే మనం ఒక మంచి ప్రొఫైల్ ఫోటో ఎలాగైతే పెట్టుకుంటామో, ఇక్కడ కూడా మన గురించి ఇన్ వర్డ్స్‌లో మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. ఎ టాలెంట్ ఆఫ్ ఫ్రెషర్ విత్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. లైక్ మీరు అందులోని మీ గురించి రిక్రూటర్‌కి తెలియని ఒక 2 ఆర్ 3 లైన్స్ అంటే ఈ ప్రొఫైల్ చూసి తనకి మీ గురించి ఒక ఓవరాల్ ఐడియా వస్తుందన్నమాట. ఓకే. సో, దే కన్సిడర్ దెమ్‌సెల్ఫ్ అన్ ఆల్ రౌండర్. ఆల్ రౌండర్ అని ఓపెన్‌గా చెప్పుకుంటున్నారంటే వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి అని అనుకుంటారు. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటున్నారు అంటే, ఇంతకు ముందు పాస్ట్‌లోనే ఏవైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఉండాలి. టెక్నికల్ ఆర్ నాన్ టెక్నికల్. సో, ఓకే. దిస్ క్యాండిడేట్ ఈస్ ఎ స్ట్రాంగ్ క్యాండిడేట్ అని చెప్పి ఒక ఐడియా వస్తుంది. మీ గురించి మీరు ఆలోచించి, మీ గురించి మీకంటే ఎక్కువ ఎవ్వరికీ తెలీదు. మీ గురించి మీకే తెలుసు మొత్తం. సో, ఒక 2 ఆర్ 3 లైన్స్ ఇలాగా మీరు రాసుకొని పెట్టుకోండి. ఎప్పుడు మనం ఇంగ్లీష్‌లో పర్ఫెక్ట్, ఎక్సలెంట్‌గా ఉండాలని చెప్పొద్దు. అని నేను చెప్పట్లేదు. నేనే ఇంకా పర్ఫెక్ట్ 100% అస్సలు కాదు. సో, మీకేమైనా ఒకవేళ మిస్టేక్స్ ఉన్నాయా అని చెప్పి చాట్ జీపీటీ ఆర్ ఎనీ ఆర్టిఫిషియల్ లైక్ ఇప్పుడు ఓపెన్ ఏఐ వాడి చాట్ జీపీటీ ఉన్నది. గూగుల్ న్యూగా కొత్తగా జెమినై అని చెప్పి ఒకటి లాంచ్ చేసింది. ఇలా కోపైలట్ అని చెప్పి ఉన్నది. సో, దాన్ని బట్టి చూసుకోండి. ఓకే. ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చా ఎక్స్‌పీరియన్స్ కోసం? యాహ్! యూ కెన్ గో ఫర్ ఎక్స్‌పీరియన్స్. ఇంటర్వ్యూ ఒక మంచి ఒక స్ట్రాంగ్ ఎక్స్‌పీరియన్స్. ఏవియేషన్ ట్రైనింగ్ తీసుకుంటే యూ హావ్ టు రైట్ అబౌట్ యువర్ ఏవియేషన్ ట్రైనింగ్ కంపల్సరీ. ఓకే. అచీవ్‌మెంట్స్ మినిమమ్ ఎన్నుండాలి? కొంతమందికి అచీవ్‌మెంట్స్ ఎక్కువుంటాయి. కొంతమందికి తక్కువుంటాయి. స్టూడెంట్స్ ఐయామ్ రిపీటింగ్ అగైన్ ప్లీజ్ డు నాట్ మీకు మీరే రిప్లైస్ ఇచ్చుకోవద్దు ప్లీజ్. దట్ మే లీడ్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఫైట్స్. లెట్స్ మెయింటైన్ ద క్లాస్ డెకోరమ్. టైం అయ్యింది ఒకవేళ ఎవరికైనా లీవ్ అవ్వాలి అంటే మీరు లీవ్ అవ్వచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ యూ. దట్ ఈస్ యువర్ లాస్. ఇఫ్ యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ నాకు అన్నీ వచ్చు అంటే లీవ్ అవ్వండి. నో ప్రాబ్లమ్. ఐ హావ్ నో ప్రాబ్లమ్ పర్సనలీ. మీరు క్లాస్ కంప్లీట్‌గా చూడాలి అంటే చూడండి. ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ జాయిన్ అవ్వడానికే టైం తీసుకుంటున్నారు. 7కి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఒక 2-3 మినిట్స్ అటు ఇటు అవ్వచ్చు. ఫస్ట్ క్లాస్‌ని నేను ఎర్లీగానే వదిలేసాను. సో, జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్‌సెల్ఫ్. రెస్యూమే ఆఫ్టర్ డిగ్రీ అని ఏం లేదు. రెస్యూమే ఎప్పుడు ప్రిపేర్ చేయొచ్చు అంటే మీకెప్పుడైతే ఒక ఇంటర్వ్యూ వస్తోందో వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు కదా! తెలిసిన వెంటనే ప్రిపేర్ చేయండి. దట్ ఈస్ ఎనఫ్. అండ్ నోట్స్ గ్రూప్‌లో సెండ్ చేస్తారా? ఓకే.
యాక్చువల్గా దీనికైతే మేము నోట్స్ అంటూ ఏం లేదు, బట్ ఐ కెన్ సెండ్ దిస్ రెస్యూమే ఇఫ్ యూ వాంట్. ఐ కెన్ సెండ్ దిస్ రెస్యూమే. మీరు ఆన్లైన్లో కూడా కొన్ని రెస్యూమే సర్చ్ చేయొచ్చు. ఓకే, సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ ఇన్ఫార్మింగ్ అగైన్, ఆల్రెడీ ఐ కెన్ సీ ఐ థింక్ ఎన్ మనోజ్ కుమార్ అన్న నేమ్ నుంచి మీరు ఫస్ట్ మీ కాలేజ్ కోడ్ కూడా పెట్టారు, కానీ ఫస్ట్ నేమ్ లోని కోడ్ రాలేదు. దాని ఫార్మాట్ కొంచెం ఇన్కరెక్ట్ గా ఉన్నది. ప్లీజ్ చెక్ యువర్ ఫార్మాట్. ఫస్ట్ నేమ్ లో అందరూ ఇచ్చినట్టు మీ కాలేజ్ కోడ్ రాయండి. లాస్ట్ నేమ్ లో ఇచ్చినట్టు రావట్లేదు అంటే ప్లీజ్ చెక్ యువర్ సెట్టింగ్స్. మీరు టీమ్స్ ఓపెన్ చేసి ఆ టీమ్స్ లోనే సెట్టింగ్స్ ఉంటుంది, అందులో ప్రొఫైల్ ఉంటుంది. వాట్ యువర్ ప్రొఫైల్, అక్కడ ఎడిట్ ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. క్లిక్ ఆన్ దట్ అండ్ ప్లీజ్ చేంజ్ యువర్ నేమ్. ఫస్ట్ ఇయర్ రెజ్యూమే అలా ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ ఇయర్ కి రెజ్యూమే ప్రిపేర్ చేయాల్సిన అవసరం జనరల్ గా రాదు, బికాస్ ప్లేస్మెంట్స్ జనరలీ సెకండ్ ఆర్ థర్డ్ ఇయర్ నుంచి వస్తాయి. కాబట్టి ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ మ్యాండేటరీయా అంటే ఇట్ ఈస్ గుడ్ టు నో ఇంగ్లీష్. అది మ్యాండేటరీ, మీకు పర్ఫెక్ట్ గా రావాలి అని నేను చెప్పను. స్టూడెంట్స్, ఐఎమ్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్, మీలో మీరు ఆన్సర్స్ ఇచ్చుకోవద్దు. ప్లీజ్ మెయింటైన్ డెకరమ్ ఆఫ్ ద క్లాస్. ఓకే, ఎస్, వీ డోంట్ నీడ్ ద రెస్యూమే ఫర్ ఫస్ట్ ఇయర్ నుంచి. అవసరం ఉండదు జనరల్ గా. ఇట్ ఈస్ గుడ్ టు నో, బికాస్ ఫస్ట్ ఇయర్ నుంచి మీకు ఎక్స్పీరియన్స్ లైక్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్, ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు. కాబట్టి ఆఫ్టర్ కంప్లీటింగ్ డిగ్రీ వెన్ రెస్యూమే క్రియేటెడ్ మేడం. ఓకే, మీరు మీ థర్డ్ ఇయర్ నుంచి ఆర్ సెకండ్ ఇయర్ ఎండింగ్ నుంచి రెస్యూమే ప్రిపేర్ చేసుకోండి. ఆర్ మీకు ఏదైనా ఒక ఇంటర్వ్యూ వస్తోంది అంటే మీరు జాబ్కి అప్లై చేసే ముందు ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎప్పుడు రెస్యూమే అవసరం పడుతుంది అనిపిస్తుందో అప్పుడు క్రియేట్ చేసుకోండి. బేసిక్గా చెప్పాలి అంటే ఐ సెడ్ ఐ క్లియర్డ్ యువర్ డౌట్. ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ మ్యాండేటరీ అంటే మ్యాండేటరీ అంటే 100% అని ఐ డోంట్ ఫోర్స్. నేర్చుకుంటే మంచిది. రిక్రూటర్ జనరల్ గా ఇప్పుడు కార్పొరేట్ వరల్డ్ లోకి వెళ్తేనే మన క్లయింట్స్ అందరూ వేరే కంట్రీ వాళ్ళు కూడా అవ్వచ్చు, వేరే స్టేట్ వాళ్ళు అవ్వచ్చు. బట్ ఇంగ్లీష్ లెర్న్ చేస్తే ఇట్ ఈస్ ఈజీ. ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఆర్ మోర్ ప్రిఫర్డ్ ఇన్ కార్పొరేట్ సైడ్. అలా కాదు, నేను వేరే జాబ్ కి వెళ్తున్నాను అంటే దానికి తగ్గట్టు ఇట్ మే బి ఆర్ ఇట్ మే నాట్ బి. యా, పైథాన్ స్టార్ట్ చేసే ముందు we will inform in your group. Any difference to different professions? Yeah, professional wise differences untai. Of course there will be differences in different professions, because daniki, like for example, if you want to become a software engineer, meeku vere skills like programming skills ravali. If you want to go to hardware side, then or architecture side, daniki kavalsina requirements vere. సో మీరు జాబ్ as I said tailor made to the job. జాబ్ కి తగ్గట్టు మీ రెస్యూమేని మీరు పెట్టాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్, అండ్ యూ కెన్ లీవ్ ద క్లాస్ నౌ. ఇట్స్ ఆల్రెడీ టైం. ప్లీజ్ అందరూ లీవ్ అవ్వండి సో దట్ వీ డోంట్ హ్యావ్ టు రిమూవ్ వన్ బై వన్. థ్యాంక్ యూ.